సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంతో జరుగుతుంది. జైలర్ సినిమాతో రజనీకాంత్ అభిమానులనే కాకుండా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నాడు. సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 పై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ చూస్తుండగా ఈ సినిమాలో ఆయనతో తలపడే విలన్ గా నాగార్జున నటించనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కూలీ చిత్రంలో వీరిద్దరూ పోటాపోటీగా ఉండే పాత్రలను పోషిస్తున్నారు. జైలర్ 2లో విలన్ పాత్ర కోసం కొన్ని పేర్లు పరిశీలించినా సెట్ కాలేదు. చివరకు కూలీ చిత్రంలో సైమన్ గా నాగార్జునలు పర్ఫార్మెన్స్ చూసి ముగ్ధుడైన దర్శకుడు నెల్సన్ తన సినిమాకు ఆయనే విలన్ అని ఫిక్స్ అయ్యారట. వెంటనే నాగార్జునను కలిశారట. కథ తన పాత్ర నచ్చడంతో నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తుంది. జైలర్ 2 చిత్రానికి సంబంధించి ఇప్పటికీ 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. 3వ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్, నాగార్జున పాల్గొనే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించాలని దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేస్తున్నారు. జైలర్ 2లో బాలకృష్ణ కూడా నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఇంతవరకు ఒక సినిమాలో కూడా కలిసి నటించిన బాలకృష్ణ, నాగార్జున ఈ సినిమాలో కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తారా లేక వారిద్దరికి విడివిడిగా సన్నివేశాలు ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో బాలకృష్ణ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు ఇదివరకే వచ్చాయి. ఇప్పుడు నాగార్జున కూడా ఈ టీంలో కలిసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ్ ప్రధాన ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్ కూలీలో కూడా నాగ్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజనీకాంత్ తో వరుసగా 2 సినిమా చేయబోతున్నాడట. ఎప్పుడైతే జైలర్ 2లో నాగ్ అనే వార్త బయటకు వచ్చిందో అప్పుడే బాలయ్య, నాగ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా, కనిపిస్తే ఎలా ఉండబోతుంది అనే చర్చ మొదలైపోయింది. బాలయ్య, నాగ్ ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చేయలేదు. జైలర్ 2లో నాగ్, బాలయ్య నటించిన కలిసి కనిపించే ఒక ఫ్రేమ్ కూడా ఉండదని తెలుస్తుంది. జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఇద్దరు నటించారు. కానీ ఒక్క ఫ్రేమ్ లో రాలేదు. ఈసారి అంతేనని సమాచారం. అయితే నాగ్ది ఫుల్ లెంత్ రోల్ అని, ఆయనే మెయిన్ విలన్ అని తెలుస్తుంది. పారితోషికం కూడా భారీగానే అందుకోబోతున్నాడట. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్లు జైలర్ 2లో నాగార్జున నటిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.